వీడియోలో మనం వాల్తే వీరయ్య మూవీలో ఉన్న ఈ వేరిత పార్టీ సాంగ్లో ఉన్న రిజిస్టర్ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సాంగ్లో నేను కూడా చేశాను. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. సూపర్గా ఉంటాయి మూమెంట్స్, అయితే ఈజీ మూమెంట్స్, స్టైల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇంకేం కాదు సార్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మూమెంట్ చూపిస్తాను. ఈజీ మూమెంట్ ఇది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ లెగ్స్ కొద్దిగా మీరు కంఫర్ట్గా ఓపెన్ చేసుకొని ఇలా ఉంచండి. ఓకేనా? ఫస్ట్ మీకు హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఓకేనా? మీ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా టర్న్ అవ్వకుండా కొద్దిగా 3/4 చేయాలి. ఓకేనా? 3/4 1 2. ఓకేనా? మళ్ళీ ఫినిష్ అవ్వాలి. 1 2. ఓకేనా? నెక్స్ట్ 3. ఓకే, ఈ హ్యాండ్ డౌన్ ఉండాలి. 3 3 4. ఓకేనా? 4 ఇది రావాలి. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి 1 2 3 4 4 ఇది 4. ఓకేనా? లెగ్ మూమెంట్ వచ్చి ఫస్ట్ మీరు 1 2 కి ఈ లెగ్ అప్ చేయాలి, రైట్ లెగ్. ఓకేనా? రైట్ లెగ్ అప్ చేయాలి. ఓకేనా? సరే చూడండి, 5 6 7 8 1 2. ఓకేనా? 2 వస్తాయి, 2 కౌంట్స్ వస్తాయి. 1 2 3 కి ఈ లెగ్ షిఫ్ట్ అవ్వాలి. 3 4. ఓకేనా? ఈ నీ బెండ్ అయ్యి కొద్దిగా ఈ బాడీ బెండ్ చేయండి, స్ట్రైట్ అవ్వండి. సరే మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా? మీరు ఇది కంఫర్ట్ ఓపెన్ చేసుకోండి. మరీ లాంగ్ ఓపెన్ చేస్తే ఇది మీకు ప్రాబ్లం ఉంది. కొద్దిగా కంఫర్ట్ ఓపెన్ చేసుకుని ఇలా ఉంటుంది. ఓకేనా? 5 6 7 8 1 2 3 4. ఓకేనా? ఈ లెగ్ టర్న్ అవ్వాలి. ఈ లెగ్ ఇప్పుడు టర్న్ అయింది కదా, ఇప్పుడు టర్న్ అవ్వాలి. ఓకేనా? బాడీ కొద్దిగా 3/4 టర్న్ అవ్వాలి. ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి. 5 6 7 8 1 2 3 4 3 4 4 ఇది ఫినిష్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ 4 ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ లెగ్ రావాలి. సేమ్ మళ్ళీ హ్యాండ్ 1 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లెగ్ అయిపోయింది కదా, ఈ లెగ్ తోటి ఇలా పైకి రావాలి. 1 2. అప్పుడు ఈ లెగ్ అప్ చేసుకోండి, మీకు నెక్స్ట్ మూమెంట్ కి ఈజీ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ చూడండి. 5 6 7 ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఫినిష్ అయింది కదా. మీరు ఆపోజిట్ లెగ్ ఈ లెగ్ బెండ్ చేస్తే ఈ లెగ్ స్ట్రైట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫినిష్ అయింది కదా, మళ్ళీ సేమ్ 1 2. ఓకే, 2 అయిపోయింది కదా, 3 4. ఓకేనా? 3 4 కొద్దిగా ఈ డయాగ్రామ్ 4 ఈ షోల్డర్ కొట్టాలి. ఓకేనా? ఇక్కడ నుండి వేవ్ తీసుకొని పైకి షోల్డర్ కొట్టాలి. చూడండి, 5 6 7 8 1 2. ఓకేనా? హ్యాండ్స్ టక్ అని పెట్టండి. ఓకేనా? 2. ఓకేనా? ఫింగర్స్ క్లోజ్ చేసి ఇలా ఉంచి 2. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి ఫుల్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా? 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 7 8 ఈ లెగ్ అప్ ఉన్నది. 7 8. నేను ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా? 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, మీకు ఫస్ట్ ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఒక్కటి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, ఫినిష్ అయిన తర్వాత 1 2 3 4. ఓకేనా? ఇట్ సైడ్ చేయాలి. 3 4. ఓకేనా? 5 6 7 8. ఇది హ్యాండ్ మూమెంట్ మాత్రమే. మీరు దీంట్లో ఏం చేయాలంటే ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, లెగ్ మూమెంట్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, 1 ఈ టర్న్ అయిపోవాలి. 1 2. ఓకే, 3 4 5 6 7. ఓకే, 7 కౌంట్ చేయాలి. ఓకేనా? 7 కౌంట్స్ అయిపోయిన తర్వాత 8 లెగ్ అప్ చేయాలి. ఓకేనా? 8 లెగ్ అప్ చేయాలి. ఓకేనా? ఈ లెగ్ స్ట్రిచ్ చేసి బాడీ బెండ్ చేయాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, ఫినిష్ అయిపోయిన తర్వాత ఇటు టర్న్ అవ్వాలి. 1. ఓకేనా? మీరు ఈ పొజిషన్ నుండి 1 2. ఓకే, 3 4. ఓకేనా? ప్రతి కౌంట్ కి లెగ్ షిఫ్ట్ అవ్వాలి. 3 4. ఓకే, 3 4 ఫినిష్ అయింది కదా. ఇప్పుడు బాడీ కొంచెం బెండ్ చేసుకుంటూ వెళ్ళాలి, లుక్ స్ట్రైట్ చూడాలి. ఓకే, 3 4 ఇక్కడ అయిపోయిన తర్వాత 5 6 7. ఓకే, 7 ఈ దగ్గర కలిసి 7 8. ఓకేనా? 8 ఇక్కడ బ్యాక్ రావాలి. ఓకేనా? సో మళ్ళీ చూడండి. 5 6 ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇది కొద్దిగా మీరు షార్ప్ గా చేయండి, ఈజీ మూమెంట్ ఇది. ఇది 3 టైమ్స్ వస్తుంది. 1 2 3 4. ఓకేనా? డౌన్ అవుతారు. దీంట్లో చేంజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా, లెఫ్ట్ టర్న్ ఫస్ట్ 1 స్ట్రేట్ రావాలి, 2 మళ్ళీ ఇక్కడికి డిపెండ్ అవ్వాలి. 2. ఓకేనా? 3 4 స్ట్రేట్, 3 4 స్ట్రేట్. ఓకే, 3 4
5 6 7 8 మాత్రం డౌన్ వెళ్ళాలి. ఓకే 5 6 7 ఓకేనా 7 8 8 కి బ్యాక్ రావాలి. ఓకేనా ఒకసారి ఇంకా స్లోగా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకేనా 5 6 7 8 వేర్ ఇస్ ద పార్టీ బాసు వేర్ ఇస్ ద పార్టీ టక్. ఓకేనా ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత 1 2 ఓకే 3 4 డీజే ప్లే చేసినట్టు చేయాలి. 3 4 ఓకేనా ఈ కింద చేయండి ఎక్కడ చేయదు జస్ట్ ఇక్కడ ఉన్నది కదా మీ ఈక్వల్ గా నడుము లెవెల్లో ఓకేనా ఇక్కడ చేయండి. ఓకే 3 4 అయింది కదా 5 6 7 బ్యాక్ ఇది స్లోగా బెండ్ అవుతుంది 5 6 7 ఓకే 7 అయిన తర్వాత 8 పొజిషన్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ పొజిషన్ ఫినిష్ అయిపోయింది కదా ఈ నుండి ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఓకేనా ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ 1 2 3 4 5 6 7 8 ఓకేనా 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ ఫినిష్ అయిపోయింది మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 ఇప్పుడు 8 చైన్ ఉంది 7 8 ఓకేనా 8 పొజిషన్ రావాలి. ఓకేనా సో మళ్ళీ చూడండి. ఓకేనా సో స్టార్టింగ్ 2 టైమ్స్ ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా 1 2 3 4 5 6 7 8 8 ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం మళ్ళీ సేమ్ సెకండ్ టైం 1 2 3 4 5 6 7 8 ఓకే 8 ఇక్కడ ఫినిష్ అయిపోయింది 8 మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 ఓకేనా ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా 8 లో ఓపెన్ చేయండి రైట్ లెగ్ ఓపెన్ చేయండి 8 ఓకేనా ఈ పొజిషన్ లో ఓపెన్ చేయండి. ఓకేనా 8 ఇది ఫినిష్ అవ్వాలి. ఒకసారి ఇందాక నేను స్లోగా చేసి చూపిస్తాను. ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే 8 ఫినిష్ అయ్యింది. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఓకేనా 80% రావాలి. ఓకే ఫ్రెండ్స్ థర్డ్ మూవ్మెంట్ చూపిస్తాను. ఈజీ మూవ్మెంట్ ఇది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫింగర్స్ క్లోజ్ చేయండి హ్యాండ్ మూవ్మెంట్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 కి టర్న్ అవ్వాలి. ఓకేనా 6 ఓకే 6 అయిపోయిన తర్వాత 7 8 ఓకేనా 7 ఇట్ వచ్చి 8 ఇట్ రావాలి. ఈ వేవ్ చేయాలి. ఓకేనా ఈ వేవ్ చేయండి. ఓకేనా 7 8 ఓకేనా ఒకసారి మళ్ళీ చూడండి 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా ఇప్పుడు లెగ్ మూవ్మెంట్ చూపిస్తాను చూడండి. ఓకేనా కొద్దిగా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే హాఫ్ సీట్ లో కూర్చోండి. ఓకేనా హాఫ్ సీట్ లో కూర్చొని చూడండి. ఓకేనా 5 6 7 8 ఫస్ట్ ఏం చేయాలి 1 2 3 4 ఓకేనా 4 ఇక్కడ పెట్టేసారు. ఓకేనా 4 ఇలా రావాలి. ఒకసారి మళ్ళీ చూడండి 5 6 7 8 1 2 3 ఓకే 3 పొజిషన్ రావాలి 3 4 ఓకే మళ్ళీ సేమ్ 5 6 ఇప్పుడు ఇటు టర్న్ అవ్వాలి. ఓకేనా ఇది హాఫ్ సీట్ లో ఉంది 6 ఇటు టర్న్ అవ్వాలి. సో మళ్ళీ చూడండి 5 6 7 8 1 2 3 4 5 6 ఓకే 7 ఈ లెగ్ బ్యాక్ చేయాలి. ఓకేనా ఇక్కడ ఉన్నా కదా బాడీ కొద్దిగా బ్యాక్ 7 8 పొజిషన్ రావాలి. ఓకేనా 7 కి లెగ్ అప్ చేయాలి కొద్దిగా బ్యాక్ వచ్చి మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ వెళ్ళి ఈ లెగ్ అప్ చేయాలి. ఓకేనా సో మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. ఓన్లీ లెగ్ మూవ్మెంట్ మాత్రమే చూడండి. ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అయిన తర్వాత 5 వేసి 6 ఇట్టారు 6 ఓకే 7 8 ఓకేనా 8 పొజిషన్ రావాలి. ఓకేనా ఇప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ తో ఎలా చేయాలో ఒకసారి స్లోగా చూపిస్తాను. ఓకేనా షోల్డర్స్ కూడా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే హాఫ్ సీట్ లో కూర్చొని ఉండండి ఇటు బెండ్ అవుతుంది ఇలా ఉంటుంది. ఓకేనా 5 6 7 8 1 ఓకేనా 1 2 3 ఓకే 3 షోల్డర్ అప్ చేయండి 3 4 ఓకే 5 6 ఓకే 6 పొజిషన్ రావాలి 6 ఓకే 7 ఓకే 7 8 ఓకేనా ఇటు 7 వెళ్ళి 8 ఇటు రావాలి. ఓకేనా ఒకసారి మళ్ళీ చూడండి 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా
6 టర్న్ అయిన తర్వాత 7 8 చేయాలి ఓకేనా 6 లోనే చేయాలి ఓకేనా ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఇంకా మనం ఏం చేసి ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా 7 8 ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి ఓకేనా 2 టైమ్స్ చేయాలి 7 8 ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 ఇప్పుడు 6 ఇక్కడ టర్న్ అయ్యింది కదా 7 8 చేంజ్ ఉంటుంది ఓకేనా 7 8 ఓకేనా ఇలా జస్ట్ ఇలా 7 8 ఇలా చేయండి ఓకేనా 7 8 ఓకేనా సో మళ్ళీ చూడండి 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 ఓకే 6 ఇక్కడ ఫినిష్ అయిపోయింది 7 8 ఓకేనా బ్యాక్ వెళ్ళాలి ఓకే 7 8 ఒకసారి స్లో లీడ్ గా ఒకసారి చేసి చూపిస్తాను ఒకసారి చూడండి స్టార్టింగ్ ఓకేనా 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 ఓకే ఇది గుర్తుపెట్టుకోండి డౌన్ అవుతున్నారా 5 6 7 7 చేసిన తర్వాత 8 ఓపెన్ అవ్వాలి ఓకే 8 ఓకే 8 ఇక్కడ ఓపెన్ కదా మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 ఓకే 6 ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత 7 8 ఓకేనా మీకు ఫస్ట్ దాంట్లోను సెకండ్ దాంట్లో జస్ట్ లాస్ట్ కౌంట్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది ఓకే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇలా ఫినిష్ అయిన తర్వాత ఓపెన్ అవ్వాలి ఓకేనా ఇలా ఓపెన్ చేయాలి లెగ్స్ ఓపెన్ చేసి ఆఫ్ సీట్ లో రావాలి సెకండ్ టైం దాంట్లో మాత్రం 7 8 లాస్ట్ లో ఇది ఉంటుంది 7 8 ఈ 2 టైమ్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి నేను సాంగ్ టైమింగ్ లో ఒకసారి చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి స్లోగా చూడండి మీకు అర్థమైపోతుంది ఈజీ మూమెంట్స్ ఇవి చాలా బాగుంటాయి ఈజీ మూమెంట్స్ మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను దానికోసం మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి డాన్స్ ట్యూటోరియల్ చేయడానికి మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్ చేయండి అప్పుడే కొద్దిగా నా వీడియో చేయడానికి బూస్ట్ అవుతుంది అలానే బెల్ ఐకాన్ ఆన్ చేయండి అప్పుడే నేను చేసే లేటెస్ట్ డాన్స్ ట్యూటోరియల్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ అంటే